చూసుకున్నట్లయితే శివుణ్ణి జాగృతేశ్వర్ మహాదేవ్ అంటారు. జాగృతేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి అని ఎందుకు అంటారు అని అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి కేదారేశ్వరుడు చాలామంది కేదార్నాథ్ వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే కేదారేశ్వరుడికి వెళ్ళలేని వాళ్ళు ఈ యొక్క కాశీ క్షేత్రంలో ఇక్కడ కేదార్నాథ్లో దర్శనం చేసుకుంటే అక్కడ కేదార్నాథ్ దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటారు. అయితే శివుణ్ణి జాగృతేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి అని ఎందుకు అంటారని అంటే, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు అంటే ఒక చిన్న పిల్లగాడు అనమాట. అయితే ఆ పిల్లవాడు ఏంటంటే ఇంటి నుంచి కాలినడకన అలా కేదార్నాథ్ వెళ్ళాడట. అలా వెళ్తూ చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత అతను తీరా గుమ్మం దగ్గరికి వెళ్ళాడట. ఇది కేదారేశ్వరుడు టెంపుల్ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే అప్పుడే తలుపులు మూసారట. తలుపులు మూయగానే, అయ్యో పండిట్జీ నాకు కొంచెం తలుపు తీయండి, నేను చాలా దూరం నుంచి చాలా అవస్థ పడుతూ నేను ఇంత దూరం వచ్చాను, నేను ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని నేను తిరిగి వెళ్ళిపోతాను, నాకు ఒక్కసారి శివ దర్శనం కల్పించాడని చెప్పేసి అని కాళ్ళు పట్టుకున్నాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, నాయనా బ్రాహ్మణోత్తమ, నీకు మాట చెప్తున్నాను, ఒక్కసారి ఈ యొక్క కేదార్నాథ్ తలుపులు మూసుకున్నాయనంటే మళ్ళీ 6 నెలల దాకా తెరవరు, దయచేసి నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ ఇంకొకసారి కేదార్నాథ్ దర్శనానికి రండి అని చెప్పేసి అని అతను తాళం వేసి వెళ్ళిపోవడం జరిగిందట. అయితే ఈ భక్తుడు ఏం చేశాడనంటే, నేను అసలు రావడమే చాలా దూరం నుంచి వచ్చాను, ఎంతో దూరం నుంచి వచ్చాను, మళ్ళీ రావాలంటే రాలేను, ఎలాగైనా సరే నేను శివ దర్శనం చేసుకుని వెళ్తాను, ఇక్కడే పడుకుంటాను 6 నెలలు అని చెప్పేసి అని అతను ఆ చలికి గజగజ వణుకుంటూ అలాగే ఉన్నాడట. అప్పటికి సాయంత్రం అయిపోయింది, నైట్ అయిపోయింది. అప్పుడు నైట్ ఏమైంది, ఇతను చలికి వణుకుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక అఘోరి వేషంలో ఒక సాధువు వచ్చేసి, నాయన ఏమిటి నాయన ఇక్కడ కూర్చున్నావని అంటే, లేదండి ఇలాగ నేను వచ్చాను, గుడి అప్పటికే మూసేశారు, గుడి మూసేశారు, ఎలాగైనా నేను స్వామివారి దర్శనం లేదు, నేను తిరిగి వెళ్ళలేను అని చెప్పేసి అని అంటే, సరే నాయన నువ్వేమన్నా తిన్నావా అని చెప్పేసి అని అడిగితే, లేదండి ఏం తినలేదు, నేను ఏమి తెచ్చుకోలేదు, నేను తెచ్చుకున్నవి కూడా దారిలో అయిపోయాయి అని అంటే, సరే అని చెప్పేసి అని తన శివుడి జోలులో ఉన్న ఈ యొక్క రొట్టెలను తీసి ఆ రొట్టెలు తినిపించాడట. ఆ రొట్టెలు తినిపించిన తర్వాత చిన్న సలిమంట అంటే ఒక 4 కర్రలు పెట్టేసి సలిమంట వేసేసి, నువ్వు ఈ చలిగాకుంటూ పడుకోవచ్చున్నా అని చెప్పేసి అని అతనికి శివుడు ఏం చేశాడంటే నిద్రబుచ్చాడట. నిద్రబుచ్చగానే తెల్లవారింది. లేచి చూడగానే ఈ యొక్క బ్రాహ్మణుడు 6 నెలల దాకా తెరవదు ఈ గుడి అని చెప్పేసి అని చెప్పబడిన బ్రాహ్మణుడు వచ్చేసి తలుపులు తీస్తున్నాడట. ఆ తలుపులు తీస్తున్న సందర్భంలో ఈ యొక్క చిన్న బ్రాహ్మణుడు, ఈ పిల్లవాడు ఏమన్నాడంటే, ఏమండి బ్రాహ్మణోత్తమ, మీరు ఏమన్నారు, 6 నెలల దాకా కూడా మీరు ఈ యొక్క గుడి తలుపులు తీయను అన్నారు, కానీ తెల్లవారగానే తీశారు, ఎందుకండి ఇలాగా అని చెప్పేసి అని అన్నారంటే, అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు ఆలోచించాడు, ఈ పిల్లవాడిని ఎక్కడో చూశాను అని చెప్పేసి అని ఆలోచించే కల్లా, గురువుగారు నన్ను మీరు గుర్తుపట్టలేదని చెప్పేసి అని చిన్నపిల్లవాడు అంటే, ఎవరు నాయన అంటే, నిన్న సాయంత్రమే కదా మీకు నిన్న మధ్యాహ్నమే కదా మీకు కలిసింది నేను గుడి మూసేటప్పుడు అని అంటే, అప్పుడు అతను ఆలోచించాడు, ఆహా ఇతను 6 నెలల క్రితము ఈ యొక్క క్షేత్రానికి వచ్చాడు, ఈ కేదార్నాథ్కి వచ్చాడు, ఈ పిల్లవాడికి నైట్ ఏం జరిగింది అని చెప్పేసి అని అడగగానే చెప్పాడట ఇలాగా, ఏమని, నైట్ నాకు ఒక సాధువు వచ్చాడు, రొట్టెలు తినిపించాడు, సలిమంటేసిపోయాడు, తీరా తెల్లవారు చూస్తే మీరు గుడితాళం తీశారని అంటే, నాయనా నువ్వు మహాపురుషునివి, ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే నీకు దర్శనం ఇచ్చాడు, నైట్ జరిగింది ఇదేనమాట. కాబట్టి శివుడు ఈ యొక్క 6 నెలల్ని ఒక్క రాత్రిలో మలిచేశాడు, అంటే జాగృతి చేశాడు, అంటే ఇరిగిచ్చాడు, అంటే దాన్ని ఏమంటారనంటే జాగృతేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి అని అప్పటి నుంచి ఈ యొక్క కేదారేశ్వరుని జాగృతేశ్వర్ మహాదేవ్ అని కూడా చాలా మంది పిలుస్తుంటారండి. చాలా మంది కాశీకి వచ్చిన వాళ్ళు ఒకవేళ మీరు కేదార్నాథ్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఈ యొక్క కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే ఆ కేదార్నాథ్ దర్శించుకున్న పుణ్యఫలం ఈ కేదార్నాథ్లో దక్కుతుంది. హర మహాదేవ్ శంభో శంకర, ఓం నమః శివాయ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకోసం చేయడం కోసం నాకు కొంచెం ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. హర మహాదేవ్.